హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కంట్రీ రుచుల్లో హోటల్ స్టైల్ అల్లం చట్నీ ఎలా చేయాలో టేస్టీగా డెలిషియస్గా మీతో షేర్ చేస్తాను. పచ్చిమిరపకాయలతో చేసిన అల్లం చట్నీ ఇడ్లీ, దోశ, మైసూర్ బోండా, పునుగులు వీటికి కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హోటల్ స్టైల్ అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. అల్లం ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు, బెల్లం ఒక చిన్న ముక్క, తగినంత ఉప్పు తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నీళ్లలో నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ముందుగా మనం మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీంతో పాటు అల్లం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే బెల్లం, చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ముందు ఆ చింతపండు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఈ నూనె హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తరుగు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు, ఈ పప్పు అంతా వేగేదాకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆపేసి అల్లం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అల్లం చట్నీ రెడీ అయింది. మీరు ఏదైనా ఇడ్లీ, దోశ కాంబినేషన్లోకి యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.